హలో ఫ్రెండ్స్, నేను మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకా. మీరు చూస్తున్నారు నసరు వ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి ఒక కూలర్ అనమాట. ఇప్పుడు సమ్మర్ అయితే యాక్చువల్గా నేను 1 మంత్ బ్యాకే ఈ వీడియో చేయాల్సింది. కాకపోతే ఏంటంటే ముందుగా మనం ప్రోడక్ట్ని 1 మంత్ మొత్తం యూజ్ చేద్దాం, బాగుంది అనుకుంటే అప్పుడు రివ్యూ చెప్దామని చెప్పి కాస్త అయితే టైం తీసుకున్నాను. సో సమ్మర్లో కాస్త లేట్ అయింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి టవర్ కూలర్ అనమాట. నేను వచ్చేసి 7,000కి అయితే తీసుకున్నాను. ఈ మోడల్ వచ్చేసి క్రాంప్టన్ అనేది కూలర్స్లో మంచి బ్రాండ్. సో అందుకైతే నేను తీసుకున్నాను. తక్కువ బడ్జెట్లో మంచిది కావాలంటే క్రాంప్టన్ బాగుంది. అసలు ఈ మోడల్ పేరు చెప్పలేదు, పేరు చెప్తాను. క్రాంప్టన్ ఆప్టిమస్ నియో 35 లీటర్. దీంట్లో వచ్చేసి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అయితే జరిగాయి, కొన్ని అనుకున్నవి లేవు. అవన్నీ మొత్తం వీడియో చెప్తాను. మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి. ప్రోడక్ట్ వచ్చేసి నియో 35. ఇదండి మన కూలర్, క్రాంప్టన్ నియో ఆప్టిమస్ నియో 35. ఇదైతే 1 మంత్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని తలతిక్కలు కూడా ఉన్నాయి. అవేంటో మీకు మొత్తం చెప్తాను. ముందుగా ఇది చూడండి, ఒక చిన్న రూమ్కి ఇద్దరికి పనికొచ్చే కూలర్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇద్దరికంటే ఒకరికైతే బాగా యూజ్ అవుతుంది. ఇద్దరికి ఓకే, అడ్జస్ట్ చేసుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సింపుల్గా చిన్న టవర్ కూలర్. ఒక ఫ్యామిలీకి అయితే పనికిరాదు, చిన్న సైజు రూమ్లో ఇద్దరికైతే బాగా పనికొచ్చుద్ది. ఇది 35 లీటర్స్. సో ముందు దీంట్లో ఉన్న ఫీచర్స్ చెప్తాను చూడండి. ప్రీ-లాంగెడ్ కూలింగ్, ఎవర్ లాస్ట్ పంప్, మస్కిటో నెట్, మోటార్ విత్ అవుట్లెట్ ప్రొటెక్షన్, సేమ్ అదే ఇచ్చారు. ఇక్కడ మనకైతే ఇక్కడ ఆప్షన్ ఉంది, ఆఫ్, హై, మిడ్లో, పంపు, స్వింగ్, ఊరికే పంప్ స్వింగ్. మొత్తం ఇదైతే మంచి క్వాలిటీతోనే ఉంది. సింపుల్గా లుక్ వైజ్ చాలా బాగుంది. ఇక్కడ మనకి వాటర్ ఇండికేటర్ ఉంది. ఇక్కడ వీల్స్ విత్ లాక్ చేస్తే మనకి ముందు కదలవు. సో ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది. 7,000 రూపీస్లో దీంట్లో ముందు బాగున్నవి ఏంటో చెప్తాను, అది వినండి, చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 35 లీటర్స్ ప్లస్ ఇది చిన్నగా కాంపాక్ట్గా ఉంది. 7,000కి వచ్చింది, అది పెద్ద ప్లస్ పాయింట్. సెకండ్, ఈ వీల్స్ విత్ లాక్, అది బాగుంది. అన్నిటికంటే తోపు చూడండి, ఈ విండోస్ ఏదో ఉన్నాయో మొత్తం ఫుల్గా క్లోజ్ చేశాను నేను. మొత్తం A to Z మొత్తం అయితే క్లోజ్ చేశాను. అది మీరు గమనించారా? మిగతా దాంట్లో ఫుల్ ఇలా క్లోజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు, దీంట్లో మాత్రమే ఆప్షన్ ఉంది. చూడండి, మొత్తం మనకి మస్కిటోస్ ఏం పోకుండా ఎప్పుడైనా మనం యూజ్ చేయకుండా వదిలేసినప్పుడు 2-3 డేస్ ఎక్కడ ఊరికి వెళ్తున్నప్పుడు దీన్ని యూజ్ చేయము అనుకున్నప్పుడు ఇలాగే మిగతా వాటిలో ఫుల్ క్లోజ్ చేసే ఆప్షన్ ఉండదు. అప్పుడు దోమలు, ఈగలు, బల్లులు అన్నీ పోతుంటాయి. దీంట్లో అలా కాదు, ఫుల్ క్లోజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇది సింప్లీ సూపర్, ఫెంటాస్టిక్, సూపర్ అనమాట. ఇదైతే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇంకా దీంట్లో బాగా నచ్చింది మెయిన్ ఇది. తర్వాత వీల్స్, లాక్, తర్వాత గాలి వచ్చేసి బాగుంది. ఇద్దరికైతే బాగుంటుంది, ఒక్కరికైతే సూపర్ అనమాట. చాలా చల్లగా గాలి వస్తుంది. ఒకసారి ఫుల్ చేసుకుంటే 35 లీటర్ కదా, ఒకసారి ఫుల్ చేసుకుంటే ఒక మినిమం 1 డే అయితే, 1 డే అంటే ఒక 10 to 15 అవర్స్ అయితే ఈజీగా వస్తుంది. సో అదైతే నాకు బాగా నచ్చింది. దీంట్లో మెయిన్ నాకు నచ్చినవి 2. ఇప్పుడు దీంట్లో మైనస్లు చెప్తాను చూడండి. మైనస్లు కౌంట్ చేస్తుంటే మైండ్ పోతుంది. ఇది చూసారా, ఇది మొత్తం విండో స్పేస్ ఇంత ఉంది, కానీ దీంట్లో నుంచి మన గాలి వచ్చేది ఓన్లీ ఈ పార్ట్ వరకే, ఇక్కడే. అంటే ఇది మొత్తం 100% వేసుకుంటే అప్రాక్సిమేట్లీగా మనకి 30 to 40% ఈ స్పేస్ ఏదైతే ఉందో దీంట్లో గాలి రాదు, మొత్తం క్లోజ్ చేయబడింది. సో ఇది మనకి ఈ స్పేస్ వేస్ట్ అయిపోయింది. లోపల మోటార్ అది మొత్తం సూపర్ అనమాట. ఎయిర్ త్రో కానీ ఇది మొత్తం చాలా బాగుంది. ఇందాక చెప్పడం మర్చిపోయా, ఈ విండోస్ది బాగుంది, వీల్స్ బాగుంది, ఎయిర్ త్రో బాగుంది. వాటర్ వచ్చేసి 9 to 15 అవర్స్, 9 to 15 అవర్స్ 12 అవర్స్ వేసుకోండి. 12 అవర్స్ అయితే కంటిన్యూస్గా చేసినా కానీ వాటర్ కొంచెం ఎంతో కొంత మిగులుతుంది. సో అదైతే బాగుంది.
మస్కిటో నెట్టు ఇది బాగుంది. ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ మస్కిటో నెట్టు ఇది కూడా ఉంది. మంచి ఆప్షన్. అంటే 7,000లో మస్కిటో నెట్ ఎవరు ఇవ్వట్ల. దోమలు అవి దూరకుండా ఉండడానికి వీళ్ళు ఇచ్చారు. అది బాగుంది. అంటే నేను యాక్చువల్గా మెయిన్ దీంట్లో నెగిటివ్ చెప్దామని చూస్తున్నా, దానికంటే దానివల్ల ఈ కొన్ని ప్లస్లు మర్చిపోతున్నా. ఇక్కడ ఐస్ ఛాంబర్ కూడా ఉంది. ఐస్ ఛాంబరు, ఈ మస్కిటో నెట్టు, ఆ వీల్స్, తర్వాత ఈ విండో, ఇవి ప్లస్ మైనస్ చెప్తా. ఇది చిన్న స్పేస్ ఇచ్చారు. ఈ గాలి దీంట్లో మొత్తం నుంచి రాదు, ఓన్లీ ఈ పార్ట్ వరకు వచ్చింది. ఇది రాదు, ఇది మొత్తం వేస్ట్. అది పెద్ద మైనస్ ఒకటి. రెండోది ఓన్లీ ఇద్దరికి పనికి వచ్చింది, అది ప్లస్ మైనస్. ఇవి ఎందుకు చీప్ లాగా అనిపిస్తున్నాయి నాకు. ఇవి మంచి క్వాలిటీ అయితే అనిపించలా. ఈ మనకి సెట్టింగ్ ఏదో కాస్త తేడాగా చిల్లరలాగా అనిపించింది. నాకు ఎందుకు అంత నచ్చలేదు. దీన్ని ఇదే అనుకుంటే దీన్ని మించిన దరిద్ర భాగవతం చూపిస్తాను చూడండి. ఇక్కడేముంది, లో ఉంది. ఇది ఏంటి, మిడ్. ఎవడన్నా లో హైని ఇస్తాడు. ఈ మీడియం, ఎంఈడి అంటే ఏంటి అర్థం? మిడ్డా, మీడియమా, ఫుల్ అయినట్టా, ఏంది దీని అర్థం? ఎక్కడైనా లో హై అని ఉంటుంది, లో హై అని ఉంటుంది. ఇక్కడ కూడా లో మిడ్ అని పెట్టాడు. ఎంఈడి అంటే ఏంటి? మిడిలా, మీడియమా? మరి మీడియం అంటే మరి హై ఏది? ఫుల్ అయిపోతుంది ఇక్కడికి. అసలు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు, దీన్ని ఎలా ప్రింట్ చేశారు? లో హై ఇవ్వాలి, లో మిడ్ ఏంటి? ఇది పెద్ద దరిద్రం. దీన్ని మించిన దరిద్రం చెప్తాను చూడండి. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఈ క్రోంప్టన్ ఆప్టిమస్ నియో 35 అన్న మోడల్కి ఆటో ఫిల్ అన్న ఆప్షన్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ దీంట్లో ఆటో ఫిల్ లేదు, నాకు కనబడలేదు, టెక్నీషియన్కి కనబడలేదు. కస్టమర్కి కాల్ చేసి చెప్తే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటున్నారు. ఫ్లిప్కార్ట్లో అడిగితే మీరు 7 days లోపల రిటర్న్ చేయాల్సింది, మీరు రిటర్న్ చేయదు కాబట్టి మేము చేయలేము అంటున్నారు. మరి ఏం చేద్దాం? ఏం లేదు, అది అయిపోయింది మిస్టేక్. నేను ఫస్ట్లో చూడాల్సింది. నేను ఇంకా అప్పుడు కుదరలేదు. నేను అప్పుడు పైప్ సెట్టింగ్ ఏం చేయలేదు కాబట్టి నేను అప్పుడు చెక్ చేయలేదు. అంటే నా ఐడియా లేదు కాబట్టి. తర్వాత టెక్నీషియన్ వచ్చి మొత్తం చెక్ చేసి చూసినప్పుడు అతనికి తెలియలా. వీళ్ళు కాంటాక్ట్ అయితే మాకు తెలియదు అంటున్నారు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూశాను కానీ దీంట్లో ఆటోఫిల్ ఉన్నట్టు దాన్ని ఎలా వాడడం ఎక్కడా లేదు ఈ మోడల్కి. సో వాళ్ళు చూపించడం ఆటోఫిల్ ఉందని చూపిస్తున్నారు కానీ నేను యాక్చువల్ తీసుకుంది దానికోసమే. 7,000లో ఆటోఫిల్ ఇస్తున్నాడు, మస్కిటో నెట్ ఇస్తున్నాడు, ఈ విండో మొత్తం క్లోజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా కానీ ఆటోఫిల్ ఆప్షన్ దీంట్లో అయితే లేదు. ఇక్కడైతే మొత్తం సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు. మెయిన్ ఇదే. నేను అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. మెయిన్ అసలు మనకేంటంటే దీంట్లో ఆటోఫిల్ ఇచ్చాడు, ఆప్షన్ ఫీచర్ ఉందని, కానీ దీంట్లో ఆటోఫిల్లే లేదు. అది పెద్ద మైనస్. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. సో ఈ కూలర్ అయితే బాగుంది, ఇద్దరికి చిన్న రూమ్లో సూపర్ అనమాట. కాకపోతే నేను ఆటోఫిల్ ఉందన్న దాని మీద తీసుకుంటే అదే లేదు, రెస్పాన్స్ కూడా లేదు దాని గురించి. సరే, ఆ రెస్పాన్స్ గురించి వదిలేసినా కానీ ఇద్దరికి 7,000లో ఒక చిన్న రూమ్కి మంచిగా కొద్దిగా లాంగ్ లైఫ్ ప్లస్ లాంగ్ టైమింగ్తో కూలింగ్ ఇలా కూలర్ యూస్ చేయాలనుకుంటే వాటర్ ఒకసారి ఫుల్ చేసిన తర్వాత ఇది చాలా మంచి ఆప్షన్. నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే లింక్ అయితే ఇస్తాను. ఇంకా దీంట్లో ఇంకేమైనా మీకు వీడియో దీంట్లో సపరేట్ చేయాలంటే కమెంట్ చెప్పండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, మొహమ్మద్ అసదుద్దీన్, ఎంకామ్. ఇంకోటి, ఓటు తప్పకుండా వేయండి. ఓటు నమ్ముకోవద్దు, ఓటుని నమ్ముకోండి.